హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈసారి వీడియో షేర్ చేయడానికి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. ఎందుకంటే సీజనల్ కోల్డ్ కాఫ్ల వల్ల నాకు వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు వాయిస్ రావట్లేదు. ఈరోజు ఏదో కొంచెం పర్వాలేదు, అందుకే ఈరోజు షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా వెరైటీగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ మసాలా పాస్తాను ఈజీగా ట్రై చేయవచ్చు. ఈ మసాలా పాస్తాను మనం చాలా తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఈ మసాలా పాస్తా ప్రిపేర్ చేయడానికి ఏమేమి వెజిటేబుల్ చాపింగ్స్ కావాలో ఒకసారి చూద్దాం. 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి తీసుకున్నాను. అలాగే బీన్స్ చాపింగ్స్, పచ్చిమిర్చి తరుగు, కొంచెం గార్లిక్ తరుగు తీసుకున్నాను. ఒక బౌల్తో వీట్ పాస్తా తీసుకున్నాను. 2 మీడియం సైజు టమాటోస్ని తీసుకుని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం పచ్చి బఠానీ తీసుకున్నాను. 3 మీడియం సైజు క్యారెట్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇంకా ఏమైనా వెజిటబుల్స్ యాడ్ చేయాలనుకుంటే క్యాప్సికము, ఇంకా అలా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ పై వాటర్ పెట్టుకుని వాటర్ని హై ఫ్లేమ్లో బాగా బాయిల్ అవనివ్వాలి. మూత పెట్టుకుంటే వాటర్ తొందరగా బాయిల్ అవుతాయి కాబట్టి మూత పెట్టాను. ఇలా హై ఫ్లేమ్లో వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం బౌల్తో తీసుకున్న పాస్తాను ఇందులో యాడ్ చేయాలి. ఈ పాస్తాని ఇలా గరిటెతో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే పాస్తాని బాగా బాయిల్ అవనివ్వాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ పాస్తాని సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి. పాస్తా చాలా తొందరగానే కుక్ అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు పాస్తాలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పాస్తాకు బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పాస్తా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ తరుగు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా సాఫ్ట్గా అవుతాయి. నేను 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ స్లైసెస్ని, పచ్చి బఠానీని, బీన్స్ తరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటో స్లైసెస్ని, పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇవన్నీ మగ్గాలంటే మూత పెట్టుకుని సిమ్లో ఒక 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, వెజిటబుల్స్ అన్నీ ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారము వేసుకోవాలి. కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల ధనియాల పౌడరు, 2 టీ స్పూన్ల మసాలా పౌడరు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాని ఇందులో వేసుకోవాలి. పాస్తా వేసిన తర్వాత వెజిటేబుల్ మిక్స్ అంతా పాస్తాకు బాగా పట్టేలాగా పైకి కిందకి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని 1 నిమ్మకాయ రసం ఇందులో పిండుకుంటే మనకి కావాల్సిన మసాలా పాస్తా రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, మసాలా పాస్తాని ఈజీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి మసాలా పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఉన్న బెల్ బటన్ని మరిన్ని వీడియోస్ కోసం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.